ప్రభుజీ ఇప్పుడు కృష్ణుడి తులసి మాలతోనే ఎందుకు పూజించాలి? తులసి కృష్ణ ప్రేయసి. తులసి కృష్ణుడికి అత్యంత ఇష్టమైనదన్నమాట. కృష్ణుడు ఒక విషయం చెప్పారు, తులసి లేనిది నేను దేన్ని కూడా స్వీకరించను అని. కాబట్టి ఎందుకంటే కృష్ణుడికి అత్యంత ప్రియమైనది తులసి. ఇప్పుడు నాకు సాఫ్రన్ కలర్ అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ అన్నారు, మీరు అనుకో ప్రభుజీ మీ బీడ్ బ్యాగ్ సాఫ్రాన్లో ఉంది, మీ ఉత్తరీయన్ సాఫ్రాన్ ఉంది, మీ బ్యాగ్ సాఫ్రాన్లో ఉంది, ఎందుకండి సాఫ్రాన్? నాకు సాఫ్రాన్ అంటే ఇష్టం. ఎందుకు మీకు సాఫ్రాన్ అంటే ఇష్టం? ఇష్టం అంతే. అట్లా కృష్ణుడికి గోవ్ అంటే ఇష్టం, కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం, కృష్ణుడికి తులసి అంటే ఇష్టం. గాడ్ ఆల్సో హ్యాస్ హిస్ ఫేవరెట్స్. ఎందుకు ఫేవరెట్ అని ఎలా చెప్తావు? ఆయనకి ఇష్టం తులసి కృష్ణ ప్రేయసి. ఎందుకంటే తులసి మహారాణి అంత సేవాభావం కలిగినది కృష్ణుడి పట్ల, చాలా సేవాభావం. బంతి కృష్ణ లీలకి కూడా ఒక డైరెక్టర్ అన్నమాట ఆవిడ, వృందేదేవి అని అంటారు. అన్నిటినీ కృష్ణుడి యొక్క లీలలు చేయడానికి అన్నిటికీ కూడా సరైన సదుపాయాలు ఆవిడ ఏర్పాటు చేస్తుంది అనమాట. అంత ప్రేమగా కృష్ణుడిని సేవిస్తుంది కాబట్టి కృష్ణుడు కూడా రెసిప్రొకేట్ చేస్తాడు ఆ ప్రేమతో. కాబట్టి కృష్ణుడు అన్నాడు, ఏ పదార్థం పైన అయితే తులసి ఉంటుందో తానే నేను స్వీకరిస్తాను. అందుకే నైవేద్యం పెట్టేటప్పుడు భగవంతుడికి తులసి పెట్టాలి, నీటిలో తులసిని ఉంచాలి, అభిషేక ద్రవ్యముల పైన తులసి పెట్టాలి. ప్రతి దాంట్లో కూడా మనం తులసిని ఉంచే భగవంతుడికి సేవ చేస్తామన్నమాట. అది ముఖ్యమైనది. ఓకే. అందుకే మీరు చూసారనుకోండి భాగవతంలో కృష్ణుడు అసలు సరితూగట్లేదనమాట. కేవలం రుక్మిణీదేవి ఒక తులసి దళం తెచ్చి పెట్టడంతో సరితూగుతుంది. ఎందుకు అని అంటే ఆ తులసి యొక్క వైభవం, తులసి కృష్ణుడు యొక్క భక్తురాలు, ఆ భక్తురాలి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి కృష్ణుడు ఆ విధంగా చేశారనమాట.